హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు జకీర్. చెన్నైలో తమిళనాడు హెడ్ క్వార్టర్ చెన్నైలో జరుగుతున్న సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం దేశవ్యాప్తంగా ఈ సమావేశం పైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ సమావేశం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన సమావేశం ఇది. సో తొలి జాయింట్ యాక్షన్ కమిటీకి సమావేశంగా కూడా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దానికి ఒక డెఫినేషన్ ఇచ్చారు. సో మనకు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అట్లాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అట్లాగే మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఇటువంటి అంటే బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం హాజరైంది. అట్లాగే కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి బృందం కూడా హాజరైంది. ఇంకా మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం ఎవరు హాజరు కాలేదు. బికాస్ అంటే చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అక్కడ ఉన్న కారణంగా బీజేపీకి సహజంగానే ఈ సమావేశం పట్ల అభ్యంతరాలు ఉన్నాయి. ఈ సమావేశం దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం పైన పోరాటానికి సంబంధించింది. దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఒక పోరాటాన్ని సంయుక్తంగా నిర్వహించడానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్న నేపథ్యంలో ఇటువంటి సమావేశానికి బీజేపీ గైర్హాజరు కావడం అనేది అది సాధారణమైన విషయం. అట్లాగే బీజేపీకి సంబంధించిన భాగస్వామ్య పక్షాలు ఏవైతే ఉంటాయో, ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళెవరిని కూడా పోనివ్వకుండా బీజేపీ బహుశా ఆంక్షలు విధించినట్టుగా మనకు కనిపిస్తుంది. అందువల్లనే ఏపీ రిప్రజెంటేషన్ లేదు. సో ఇక ఇప్పుడు దీంట్లో జరుగుతున్నది ఏంటంటే 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి డీలిమిటేషన్ సంబంధించిన అంశం ఉంది ప్రధానంగా. ఇప్పుడు డీలిమిటేషన్ అంటే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అనేది జరిగితే దక్షిణాది రాష్ట్రాలలో లోక్సభ సభ్యుల సంఖ్య, లోక్సభ సీట్ల సంఖ్య తగ్గిపోతుంది. కంపారిటివ్లీ నార్త్ ఇండియా అంటే ఉత్తరాదిన పెరిగే అవకాశం ఉన్నప్పుడు సౌత్ ఇండియాలో ఆ ప్రపోర్షనేట్గా పెరిగే అవకాశం లేదన్నది జనరల్గా ఇప్పటికే వాటికి సంబంధించిన విశ్లేషణలు వచ్చాయి. అందువల్ల ఏంటంటే దీనిపైన ఖచ్చితంగా మనం పోరాడాల్సి ఉంటుంది అన్నది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల నుంచే ఎక్కువ అమౌంట్ కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో వెళ్తున్నాయి. కర్ణాటక కావచ్చు, లేకపోతే తమిళనాడు కావచ్చు, లేకపోతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాల నుంచే ఎక్కువ పన్నులు అక్కడికి వెళ్తున్నాయి, ఎక్కువ డబ్బు వెళ్తోంది. అంటే సేమ్ టైం ఈ పన్నులు ఏవైతే వెళ్తున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రమే తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రం నుంచి ₹1 కనుక కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో వెళితే మనకు మళ్ళీ మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వాటా 42 పైసలు మాత్రమే. అదే సమయంలో బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, లేకుంటే మరొక రాష్ట్రం నుంచి అంటే నార్త్ ఇండియాలో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాలు కావచ్చు, లేకుంటే బీజేపీ కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాలు కావచ్చు, అక్కడి నుంచి ₹1 వెళ్తే వాళ్ళకు ₹6 మళ్ళీ వెనక్కి వెళ్తున్నాయి, తిరిగి వెళ్తున్నాయి ₹6. అట్లాగే ₹7 వెళ్తున్న రాష్ట్రాలు కూడా ఉన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో అసెంబ్లీ సమావేశాల్లో కూడా చెప్పారు. అందువల్ల ఏంటంటే మనకిక్కడ దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష, అన్యాయం, నిధుల పంపిణీలో జరుగుతున్న ఇతర నిర్లక్ష్యం ఇవన్నీ కూడా చాలా కాలంగా చర్చ జరుగుతున్నది. బట్ దీనికి ఇప్పుడు పిల్లి మెడలో ఎవరు గంట కట్టాలి అనే దానికి సంబంధించిన చర్చ జరుగుతూ వచ్చింది. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రోయాక్టివ్గా ఒక రోల్ తీసుకొని ఆయన ఇటువంటి సమావేశాన్ని ఆర్గనైజ్ చేశారు. బహుశా ఈ సమావేశం తర్వాత మళ్ళీ మిగతా రాష్ట్రాల రాజధానుల్లో కూడా ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో నిర్ణయాలను మళ్ళీ ఢిల్లీ దాకా వెళ్ళి అవసరమైతే అక్కడ పెద్ద ఎత్తున ఒక ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. ఆ మేరకు ఇదివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన ఆ విషయం చెప్పారు. సో ఇప్పుడు దీంట్లో ఈ సౌత్ ఇండియాకు సంబంధించిన పార్టీల ప్రతినిధుల సమావేశంలో తీసుకునే నిర్ణయాలు అత్యంత కీలకమైన నిర్ణయాలుగా మనం భావించాలి. ఇది ఇంకా నేరుగా చెప్పాలంటే ప్రధానమంత్రి మోడీ పైన నేరుగా జరగనున్న పోరాటంగా కూడా మనం దీన్ని డిఫైన్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.